హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మను థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎన్టీఆర్ గారు నటించిన దేవరా గురించి మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది అనిపించింది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. భయమెరుగని వారికి దేవర భయాన్ని ఎలా పరిచయం చేశాడనేది స్టోరీ. డబుల్ రోల్లో ఎన్టీఆర్ అన్న ఇరగదీశాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఎక్కడా బోరు కొట్టదు. ఫైట్స్ కానీ, మ్యూజిక్ కానీ, అనిరుద్ బీజియం కానీ రఫ్ ఆడించాడు. హీరోయిన్ జాన్వి తన రోల్కు తగ్గట్టుగా నటించింది. ఎక్కువ స్కోప్ లేకుండా ఉన్నా కానీ ఓకే, పర్లేదని అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్కి జాన్వీకి మధ్యలో లవ్ ట్రాక్ దగ్గర కొంచెం బోర్ కొడుతుంది. మిగతా అంతా చాలా బాగుంటుంది. అన్నెసరీ సీన్స్ ఉండవు. ఆ కథకు తగ్గట్టుగా ఏ సీన్స్ ఉండాలో ఆ సీన్సే ఉంటాయి. ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మామూలుగా లేదు. డైరెక్టర్ కొరటాల శివ గారు చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ వరకు ఒక స్టోరీ నడిపించి ఇంటర్వెల్ తర్వాత ఇంకొక స్టోరీ నడిపిస్తుంది. సెకండ్ హాఫ్ డిఫరెంట్ వేరియేషన్ అయితే అనిపించింది. కొన్ని సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటుంది. పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది చూసిన తర్వాత అలా ఎందుకు చేస్తాడు, అసలు ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. పార్ట్ 2కి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్. ఫ్యామిలీస్ కూడా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క యాక్టర్ తన క్యారెక్టర్ తగ్గట్టుగా నటించారు. ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.